ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టీఆర్ నైస్ అకాడమీ. ఈ రోజు మనం 300 కోర్ కాన్సెప్ట్స్ లో భాగంగా డే 13 అంటే లాస్ట్ రోజున మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తాం. దాంతో పాటు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 18 డేస్ మాత్రం ఎగ్జామ్ ఉంది. మనకి 18 అంటే ఒక 17 డేస్ ఉంది. సో ఆ లాస్ట్ 3 డేస్ మనం పక్కన పెట్టేస్తే మనకి రఫ్లీ మన చేతిలో ఉన్నది 15 డేస్. సో ఈ 15 డేస్ మనం ఎఫిషియెంట్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, 15 డేస్ ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ రోజు కాన్సెప్ట్స్ గురించి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా మనం ప్రధానంగా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూనిట్ 5 లో ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేస్తాం. ఆల్మోస్ట్ అంతా కూడా ఒక హెల్త్ రిలేటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉండిపోయి. సో హెల్త్ రిలేటెడ్ గా ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ గా ఏవైతే వ్యాక్సిన్స్ వచ్చాయి న్యూస్ లో, ఆ వ్యాక్సిన్స్ గురించి చూసుకో. అలాగే దాంతో పాటుగా డిసీజెస్ కొన్ని వచ్చాయి. సో కొన్ని డిసీజెస్, కొత్త డిసీజెస్, అలాగే ఉన్న డిసీజెస్ వేరే వేరియంట్స్ తో రావడం ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి ఆ డిసీజెస్ గురించి ఒకసారి మనం చూసుకుంటాం. దాని తర్వాత కొన్ని కంట్రీస్, ఇప్పుడు మనకి నైజీరియా కానీ అలాగే మన ఇండియా కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు కొన్ని వ్యాధులను ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఆ వ్యాధులు ఏ కంట్రీస్ ఎలిమినేట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ లో చదువుకుంటే సరిపోతుంది. దాని తర్వాత హెల్త్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేషన్స్, అందులో ప్రధానంగా మనకి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దాని తర్వాత మనకి మాతృవందన యోజన, పిఎం మాతృవందన యోజన అటువంటి కూడా బేసిక్ గా కనిపిస్తాయి. సో ఈ పాయింట్స్ మనం చదువుకుంటే మాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ రోజు క్లాస్ లో మనం 145 నుంచి 150 టాపిక్స్ వరకు హెల్త్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఎకానమీలో భాగంగా, ఎస్పెషల్లీ ఏపీ ఎకానమీలో భాగంగా ఇండస్ట్రీ సెక్టర్ అలాగే దాంతో పాటు సర్వీస్ సెక్టర్, ఆల్రెడీ అగ్రికల్చర్ కి సంబంధించి మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏపీ ఎకానమీ కూడా మనం డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అట్లీస్ట్ మనం 25 క్వశ్చన్స్ కి 20+ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే ఏపీ ఎకానమీ అనమాట. సో దానికి మనం డీటెయిల్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు అది కంటెంట్ అనేది వేరియస్ అంటే ఫుల్ కోర్స్ యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చూసారనుకుంటున్నాను. చూస్తే డెఫినెట్ గా మీకు ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీంట్లో భాగంగా 140 నుంచి 150 టాపిక్స్ లో భాగంగా ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ కి సంబంధించి ఉన్న కాన్సెప్ట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ లో ఏవైతే మనం అనుకున్నాం 300 కాన్సెప్ట్స్ అని, వాటిని నేను మీకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్లీ కొన్ని ఏవైతే మిస్ అయ్యాయని చెప్పుకున్నామో ఒకసారి నేను మళ్ళీ అంతా క్రాస్ చెక్ చేసి ఎక్కడైనా మిస్ అయితే ఏం చేస్తానంటే నెక్స్ట్ 1 వీక్ లో రోజుకు ఒక టాపిక్ లాగా మీకు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. వాల్యూ యాడెడ్ మెటీరియల్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లో మీకు ప్రతిరోజు ఏవైతే మిస్ అయ్యో టాపిక్లు 1 పేజ్ 2 పేజెస్ అప్లోడ్ చేస్తాను. వీటిని రివిజన్ చేసుకుంటూ వాటిని యాడ్ చేసుకోండి సరిపోతుంది. అవి కూడా ఎక్కువ ఉండవు, ఒక 4-5 టాపిక్స్ పక్కన పెట్టి ఉంచాను. ఎందుకంటే అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పక్కాగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న హై పాసిబుల్ టాపిక్స్ అనమాట. సో వాటిని నేను యాడ్ చేస్తాను. వాటిని ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ మనం పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ 80+ మార్క్స్ అనే టార్గెట్ ని ఖచ్చితంగా అచీవ్ అవడానికి ఇది ప్రధానంగా సహకరించే పరిస్థితి అయితే ఉందనుకుంటున్నాను. ఆల్రెడీ మీలో కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఈ కోర్సు చూపించిందని అనుకుంటున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ కి వెళ్ళండి. డెఫినెట్ గా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ 15 డేస్ మనకు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 15 డేస్ లో మనం మన ప్లాన్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఒకసారి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మీరు కేటాయించండి. ఆ 15-20 మినిట్స్ కేటాయించి ఏం చేస్తారంటే మన దగ్గర సిలబస్ కాపీ ఉంది. మొత్తంగా 2 పేపర్లకు సంబంధించి సిలబస్ కాపీ ఉంది. ఆ సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని ఒకసారి టిక్ పెట్టుకోండి. ఎలా అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ గురించి మనం ప్రధానంగా మాట్లాడదాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఈ టాపిక్ ఉంది. సో ఈ టాపిక్ అనేది ఫస్ట్ యూనిట్ లో మనకి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉన్నాయి. ఇది చదివాను, ఎస్ ఎంతో కొంత అట్లీస్ట్ చదివారు అంతే. దాంట్లో మీకు గుర్తున్నాయా గుర్తులేవని పక్కన పెట్టండి. జస్ట్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అంటే ఏమున్నాయి అనేది ఒక ఐడియా అనేది మీ బ్రెయిన్ లో వస్తుందా లేదా చూడండి. ఎస్ వచ్చిందంటే టిక్ పెట్టండి. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ టిక్ పెట్టండి. దాని తర్వాత స్పేస్ టెక్నాలజీ టిక్ పెట్టండి. అలా మీరు మొత్తంగా ఏవైతే మనకి సిలబస్ 33 టాపిక్స్ అలా ఉన్నాయో ఆ 33 టాపిక్స్ ఒకసారి బేసిక్ అవేర్నెస్ అయినా ఉన్న టాపిక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు. 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి క్రాస్ చెక్ చేస్తే అందులో మీరు 80+ లేదా 80% ప్లస్ టాపిక్స్ మీద మీకు అవగాహన ఉంది అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మీరు మంచి పాత్రలోనే ఉన్నట్టు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మనం చాలా టఫ్ గా వచ్చేస్తుంది, చాలా డీప్ గా ఇచ్చేస్తారు పేపర్ అనుకుంటే అంత డీప్ గా టఫ్ గా ఏమి ఉండదు. బేసిక్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. డెఫినెట్లీ అట్లీస్ట్ మొత్తం పేపర్ అంతా బేసిక్స్ రాకపోయినా కనీసం ఒక 40+ క్వశ్చన్స్ బేసిక్స్ అనుసరించే ఇస్తారు. అంటే బేసిక్స్ అంటే చిన్న చిన్న కంపారిజన్లు, చిన్న చిన్న కాన్సెప్టుల్ అండర్స్టాండింగ్, వీటిని బేస్ చేసుకుని ఇస్తారు. కాబట్టి ఈ 80%+ సిలబస్ మీద మీకు అవగాహన ఉందనుకోండి, మీరు డెఫినెట్ గా
ఆన్ ది రేస్ లో ఉన్నట్టే, మీరు రేస్ లో ఉన్నట్టే. సో ఆ విధంగా మీరు జాగ్రత్తగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నాక మీరు 2 రకాలుగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి 2 వీక్స్ టైం ఉంది. వీక్ 1, వీక్ 2 2 వీక్స్ టైం ఉంది. సో ఈ ఫస్ట్ వీక్ లో ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త టాపిక్స్ కానీ కొత్త కాన్సెప్ట్స్ కానీ ఇంకేమీ పట్టించుకోకండి. మన కరెంట్ అఫైర్స్ జనవరి 2nd వీక్ ఉంది. అలాగే దాంతో పాటు జనవరి లాస్ట్ వీక్, దాంతో పాటు ఫిబ్రవరి 1st వీక్ ఉంది. అది నేను మీకు పీడిఎఫ్ కూడా ఒక 10 పేజెస్ అట్లా ఇస్తాను. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మేజర్ పాయింట్స్ ఇస్తాను, అవి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్త పాయింట్స్ అనేవి కానీ కొత్త విషయాలు అనేవి కానీ ఏవి మీరు చదవకండి. జస్ట్ ఈ వీక్ 1 లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక టాపిక్స్ లేదంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పాను. ఆ లిస్ట్ లో మీకు వీక్ గా ఉండే కాన్సెప్ట్స్, అలాగే దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉన్నది. డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, 2-3 రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీలు అన్ని చదువుతామంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మనకు ప్రధానంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా ఏంటంటే రోబోటిక్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అలాగే దాంతో పాటుగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వెరీ బేసిక్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివిజన్ చేసుకుని చూడండి. దాని తర్వాత స్పేస్ టెక్నాలజీకి వెళ్ళండి. స్పేస్ టెక్నాలజీకి వెళ్ళాక మనం చెప్పుకున్నాం ఒక 8 మిషన్స్ అనేవి లాస్ట్ 1 year లో ప్రధానంగా న్యూస్ లో ఉన్నాయి. దాని తర్వాత స్పేస్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి, వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. అలా ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్వి మొత్తం చదవకండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్వి ఎగ్జామ్ రిలవెంట్ గా సిలబస్ లో మెన్షన్ చేసిన పదం రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదివే ప్రయత్నం చేయాలన్నమాట. చేస్తే ఈ వీక్ 1 లో ఏవైతే మనము హార్డ్ అనుకున్నాము లేదంటే ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఒకసారి రివిజన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి చేయండి, ఎకానమీకి కూడా అలానే చేయండి. దాంతో పాటుగా మనం చేయాల్సింది ఏంటంటే పాలిటీ, ఏపీ హిస్టరీ కూడా అలా చేసామనుకోండి డెఫినెట్ గా బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం 100% ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ముందు మీరు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో మీరు వెనకబడి ఉన్నారు, ఏ ఏరియాస్ లో మీరు వీక్ గా ఉన్నారు అనేది ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఒక 15 మినిట్స్ టీ తాగే టైంలో కానీ లేదంటే లంచ్ చేసే టైంలో, బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఒక టైంలో 15 మినిట్స్ స్పెండ్ చేసి మీ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి. చేసి వాటి మీద ఈ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ అనేది ఫోకస్ చేయండి. అంటే ఆల్మోస్ట్ 12th వరకు అలా ఫోకస్ చేయండి. సో ఆ వీక్ 1 అయిపోయింది. వీక్ 1 లో మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీకాల్ చేసుకున్నారు, రీచెక్ చేసుకున్నారు కాబట్టి బెటర్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీక్ 2 మనకు ఉంటుంది. అంటే మనకి 12th 13th నుంచి. సో 13th నుంచి 20th వరకు అనుకుందాం. సో ఆ 30th నుంచి 20th వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మొత్తం చదివారు కదా, ఆ చదివినవన్నింటినీ కూడా ఒకసారి బర్డ్ ఎలా అంటే చాలా ఫాస్ట్ గా క్విక్ రివిజన్ చేసేలా చూడండి. అసలు ఏముందని ఒకసారి రీకాల్ చేసుకుని లేదంటే ఒకసారి రివిజన్ చేసుకుని పైన చూసే ప్రయత్నం చేయండి. అంటే మొత్తంగా ఒక పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆల్రెడీ మీరు ఆ పక్కన గీతలు గీసుకోవడము లేదంటే కీ పాయింట్స్ అండర్లైన్ చేయడము లేదా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఏదో ఒకటి చేసి ఉంటాం మీ ప్రిపరేషన్ బెటర్ గా మార్చుకోవడానికి. దాన్ని మాత్రం రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీక్ 2 మొత్తం సిలబస్ అంతటిని కూడా కంప్లీట్ గా, అంటే అక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని లేకుండా మొత్తం సిలబస్ లో ఏముందో చూసుకుంటూ వెళ్ళండి. వీక్ 2 అలా చేసినప్పుడు సరిపోతుంది. ఇక 21, 22, 23 ఉన్నాయి, 21, 22 ఉన్నాయి కదా, ఆ 21, 22 అసలు మీరు ఇవేమి చదవకండి. జస్ట్ అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మొత్తం ఒకసారి ఎక్కడైతే వీక్ లేదంటే ఈ టాపిక్ లో నేను వెనకబడి ఉన్నాను అనుకున్నారు అది చూడండి. తర్వాత క్లోజ్ చేసింది. ఒక పావు గంట చదివి ఒక పావు గంట రెస్ట్ తీసుకుని, ఒక పావు గంట చదివి ఒక పావు గంట రెస్ట్ తీసుకుని ఇట్లా చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ స్ట్రెస్ అనేది మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు గంట వరకు కూడా చదివామనుకోండి ఆల్రెడీ చదివినవి కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్ గా ఇన్పుట్ అనేది మనం బాగా ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్ గా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తారంటే వీక్ 1 లో వీక్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేసి ఆ వీక్ ఏరియాస్ ని మీరు చదవండి. రఫ్లీ మీకు ఆ వీక్ ఏరియాస్ ఎన్ని ఉంటాయంటే ఏ సబ్జెక్ట్ కన్నా ప్రతి సబ్జెక్ట్ చూసుకుంటే ఒక 50 ఏరియాస్, ఒక 50 టాపిక్స్ లో మీరు వీక్ ఉంటారు. మొత్తం కలిపి 200 టాపిక్స్. మొత్తం మనకి 7 రోజులు ఉన్నాయి. 7 రోజుల్లో 200 టాపిక్లు అంటే మనం రోజుకి 20 టాపిక్లు చదివినా కానీ ఈజీగా మనం అనుకున్నది అయితే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా చేస్తారు. దాని తర్వాత మొత్తం సిలబస్ లో ఏవైతే ఉందో సిలబస్ మొత్తం మీరు ఏదో షార్ట్ నోట్స్ ఏదో ఒకటి రాసుకుని ఉంటారు కదా, దాన్ని ఫుల్ ప్లెజ్డ్ గా రివిజన్ చేసేయండి, సరిపోతుంది. లాస్ట్ ఆ 2 days ఏం చేస్తారంటే జస్ట్ ఒక 10-15 MCQs, మార్నింగ్ ఒక 10 MCQs, ఈవినింగ్ ఒక 10 MCQs, అలాగే నెక్స్ట్ డే అలాగ ఒక 50 MCQs చేయండి. దాంతో పాటు ఒకసారి పైన రివిజన్ చేయండి తప్పితే కానీ ఓవర్ బర్డెన్ తీసుకుని స్ట్రెస్ అయ్యారనుకోండి డెఫినెట్ గా ఎగ్జామ్ లో 10 మార్కులు రావాల్సిన 5 మార్కులు వస్తాయి, 20 రావాల్సిన 15 వస్తాయి. అలా కాకుండా పీస్ ఆఫ్ మైండ్ వెళ్ళారనుకోండి ఒక 2-3 మార్కులు ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్లాన్ ని మీరు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకుంటే డెఫినెట్ గా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు మనం ఆల్రెడీ
10th ఒక ఫైనల్ టెస్ట్ పెడతాం అన్నట్టు చెప్పాము. సో 10th నా టెస్ట్ పెడతాం, దాన్ని ఒకసారి రాయండి, ఖచ్చితంగా అందరూ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మీరు ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే టెస్ట్స్ పెడుతున్నామో ఈ టెస్ట్స్ లో మీకు ఏవైతే మార్క్స్ వస్తున్నాయో దానికి ఖచ్చితంగా +20 ఆర్ 30 పెట్టేసుకోండి. ఖచ్చితంగా +20 కానీ 30 కానీ మీకు ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఎందుకంటే మనం ఇచ్చే పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్ని వెరీ డీప్ గా వెళ్తున్నాం. రేపొద్దున ఎగ్జామినర్ మరీ అంత డీప్ గా వెళ్ళి అంత అనాలిసిస్ అయితే ఏమి చేయరు. అట్లీస్ట్ మొత్తం 4 పేపర్స్ లో కూడా మనం చూసుకుంటే పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి సబ్జెక్ట్ లోనూ 30 నుంచి 40 వరకు వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎలా అంటే ఎంతో కొంత అట్లీస్ట్ చదివి వెళ్తే ఆన్సర్ చేయగలిగేలా 30 to 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 to 40 క్వశ్చన్స్ అనేది మనం మిస్ చేయకూడదు. అంటే ఆల్మోస్ట్ ఒక 120 మార్క్స్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు అనమాట. ఆ తర్వాత ఏవైతే మనకు ఉన్నాయో ఒక 40, 50, 60, 70 మార్క్స్ ఉన్నాయో అవి మనం చేసిన రివిజన్స్ బట్టి, మనకున్న కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ బట్టి, తర్వాత మనకున్న మెమరీ పవర్ బేస్ చేసుకుని ఎక్స్ట్రా మార్క్స్ అనేది వస్తాయి. సో ఈ 120 మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కోల్పోకండి. సో దాన్ని కోల్పోకూడదంటే ఈ 2 వీక్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. చాలా మంది మనకి అనుకుంటారు ఏంటంటే ఈ టైంలో ఎంసీక్యూస్ ఒక 200, 300, 1000, 4000, 10,000 ఎంసీక్యూస్ చేసేస్తే ఎగ్జామ్ లో నేను క్లియర్ చేసేస్తాను అనుకుంటారు. అది అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే మీరు 100 ఎంసీక్యూస్ చేశారనుకోండి, రేపు ఇంకో 100 చేస్తారు, ఈ రోజు చేసిన 100 మర్చిపోయే పరిస్థితి ఉంటుంది, అవి గుర్తుండవు అనమాట. అలా కాకుండా ఒక వే అప్రోచ్ లేదంటే ఒక కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, అక్కడ మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా బెటర్ గా ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేయండి, డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మా సైడ్ నుంచి లేదంటే మన ఎస్టీఎన్ సైడ్ నుంచి నేను మీకు ఇంకా కొన్ని ఇన్పుట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా ఒక 200 ఎంసీక్యూస్ ఉన్నాయి, అంటే సింగిల్ స్టేట్మెంట్ ఎంసీక్యూస్ అనమాట. డెఫినెట్ గా వాటి నుంచి ఒక 10+ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఒక 200 ఎంసీక్యూస్ ఉన్నాయి, అవి ఆల్రెడీ మీకు తెలిసినవే. వాటిని ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాను, వాటిని రివిజన్ చేయండి. దాని తర్వాత మేజర్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇండెక్సెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మేజర్ గా ఒక 5-10 ఇండెక్స్ ఉన్నాయి, వాటి గురించి ఇస్తాను. అలాగే దాంతో పాటు ఐఐటీస్ నుంచి డెఫినెట్లీ ఒక 2 ఐఐటి, ఎన్ఐటీస్ నుంచి ఆర్గనైజేషన్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి నేను మీకు డీటెయిల్ ఒక 2-3 పేజెస్ ఒక మెటీరియల్ ఇస్తాను. వాటిని మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ వాల్యూ యాడెడ్ నుంచి ఒక 15+ మార్క్స్ క్వశ్చన్స్ స్కోర్ చేసేలాగా ఈ నెక్స్ట్ 1 వీక్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాటి గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది పడే పరిస్థితి అయితే పెట్టుకోకండి. డెఫినెట్ గా అవి మీకు ఒక వాల్యూ యాడెడ్ గా ఉంటాయి, ఒక 10 to 15 మార్క్స్ ఎక్స్ట్రా స్కోర్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని డెఫినెట్ గా ముందుకు వెళ్తారు. ఇకపోతే బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో మనలో చాలా మంది ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అనేది భయపడుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ చదవాలా, ఈ ఇయర్ చదవాలా, ఏం చదవాలనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకనామిక్ సర్వే మీరు ఈ ఇయర్ చదివినా లాస్ట్ ఇయర్ చదివినా ఒకటే. ఎందుకంటే ఎకనామిక్ సర్వే లాస్ట్ 5 years ఏం జరిగింది అనేది ఆ కంపారిజన్, ఆ అనాలిసిస్ అనేది జనరల్ గా ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ 1 year లో ఏం జరిగింది, అలాగే దాంతో పాటు దానికంటే ముందు లాస్ట్ 1 year లో ఏం జరిగింది, లాస్ట్ 5 years లో ఏం జరిగింది చెప్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలు 2019 నుంచి ఉన్నవి చెప్పారు. ఇప్పుడు 2025 ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారు, 2020 నుంచి ఉన్నవి ఏంటనే చెప్పారు అంతే. అక్కడ కొత్తగా యాడ్ చేసే పాయింట్స్ ఏమీ లేవు, కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏమీ లేవు. కాబట్టి ఎకనామిక్ సర్వే చాలా మారిపోయింది, కొత్తగా వచ్చిందనే భయం ఏం పెట్టుకోకండి. జస్ట్ ఈ ఆల్రెడీ ఎకనామిక్ సర్వే లాస్ట్ ఇయర్ అనాలిసిస్ లేదంటే ఆ అప్రోచ్ అనేది మీరు చదివి ఉంటారు. సో అది చదివితే ఈ ఇయర్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసుకోండి. లేదు లాస్ట్ ఇయర్ అసలు మీరు కంప్లీట్లీ చదవలేదంటే ఈ 2020 నుంచి 2025 వరకు ఏదైతే ఉందో దీన్ని చదువుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మీకు సరిపోతుంది. అది చదవాలి, ఇది చదవాలి అనే కన్ఫ్యూజన్ అయితే ఏం పెట్టుకోకండి, ఏదో ఒకటి చదివి సరిపోతుంది. ఒకవేళ మీరు 2024 లాస్ట్ ఇయర్ మీరు చదువుతానంటే కొద్దిగా ఈ ఇయర్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఈ ఇయర్ జీడిపి వృద్ధి రేట్ ఎలా ఉంది, అలాగే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, దాంతో పాటుగా మన ఎక్స్టర్నల్ సెక్టర్ ఏ విధంగా ఉంది, బీఓపీ ఏ విధంగా ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ ఏ విధంగా ఉంది, ఇలాంటి కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో వాటిని ఒకసారి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఎకనామిక్ సర్వే ఏం చదవాలనేది కన్ఫ్యూజన్ వద్దు. ఒకవేళ లాస్ట్ ఇయర్ చదివితే ఈ ఇయర్ డేటాను అప్డేట్ చేసుకోండి. లేదు ఈ ఇయర్ దే చదువుతారంటే లాస్ట్ ఇయర్ మీరు స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ 5 years ట్రెండ్స్ ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది బేసికల్ గా ఎకనామిక్ సర్వే గురించి మీరు పెట్టుకోవాల్సింది. రఫ్లీ ఎకనామిక్ సర్వేకి నేను మీకు ఒక 20-30 పేజెస్ లో మెటీరియల్ ఇస్తాను, మేజర్ కీ పాయింట్స్ అనమాట ఎగ్జామ్ లో అడగడం. ఇంకొకటి బడ్జెట్ నుంచి ఎకనామిక్ సర్వే నుంచి మనకి మహా వస్తే క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు అంతే, అంతకంటే ఎక్కువేం రాదు. అదే మన ఏపీ బడ్జెట్ అనుకోండి ఫుల్ డీటెయిల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పితే, కానీ ఇండియన్ బడ్జెట్ కాబట్టి అంత డీప్ గా అంత డెప్త్ గా ఏం వెళ్ళరు.
జస్ట్ ఎకనామిక్ సర్వే నుంచి ఒక 3-4 క్వశ్చన్స్, బడ్జెట్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి అంతే. సో దానికోసం మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది పడకండి. మనం ఏదైతే ఇస్తామంటున్నామో 20-30 పేజెస్ లో అది చూసుకుంటే మేజర్ పాయింట్స్ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. మనం ఇచ్చిన మెటీరియల్ ఫాలో అయితే అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఒక క్వశ్చన్ మిస్ అవుద్ది, పోనీ పర్లేదు. ఆ ఒక్క క్వశ్చన్ కోసం మీరు మిగతా కంటెంట్ అంతా మిస్ చేసుకుని స్ట్రెస్ తీసుకొని మొత్తంగా ఒక క్వశ్చన్ కోసం మీరు 10 మార్కులు కోల్పోయే పరిస్థితి, అలాంటి స్ట్రెస్ అయితే క్రియేట్ చేసుకోకండి. సో అది ఫస్ట్. సెకండ్, బడ్జెట్ అనుకున్నాం కదా. బడ్జెట్ అనేది మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా మంది చదివి ఉంటారు. చదవకపోతే ఈ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ ఇయర్ బడ్జెట్ చూసుకోండి. ఎస్పెషల్లీ ఈ ఇయర్ బడ్జెట్ లో కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి, లేదా కీ చేంజెస్ చేసినవి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇంతకు ముందు 75% ఎలా ఉంటే ఇప్పుడు 100% వరకు ఎఫ్డిఐ ఎలా అనేది ఇన్సూరెన్స్ సెక్టర్ లో అప్డేట్ చేశారు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి ఆల్మోస్ట్ 5 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు. 12 lakhs వరకు విత్ కండిషన్స్ తో ఎటువంటి ట్యాక్స్ లేకుండా పెట్టడం అయితే జరిగింది. ఇలాంటి మేజర్ అప్డేట్స్ ఏవైతే వచ్చాయో వాటిని మనం చూసుకుంటే సరిపోతుంది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ చదివితే అది చదవండి, ఈ ఇయర్ జిస్ట్ చూసుకోండి. అలా కాకుండా లాస్ట్ ఇయర్ చదవలేదని సరే దాన్ని పక్కన పెట్టండి. ఈ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ వచ్చేసరికి జిస్ట్ ఏదైతే ఉందో జిస్ట్ చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇయర్ వచ్చేసరికి జస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చూసుకోండి. సో ఓవరాల్ గా ఎకనామిక్ సర్వేకి బడ్జెట్ కి మీరు మహా టైం స్పెండ్ చేస్తే ఎంత స్పెండ్ చేస్తారంటే ఒక 3 hours స్పెండ్ చేయండి అంతే. అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయకండి. అలాగే దాంతో పాటుగా సెకండ్ వీక్ లో నేను రివిజన్ చేయమని చెప్పాను కదా, ఆ సెకండ్ వీక్ లో ఈ బడ్జెట్ కి సంబంధించి ఎకనామిక్ సర్వే సంబంధించి ఒకసారి రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. అయితే ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఎక్కువ ఎంత వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి. ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ మనకి 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి వాటి నుంచే వస్తాయి. ఆ రిమైనింగ్ ఇంకొక 4-5 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి పాలసీల నుంచి, ఈ 2047 నుంచి వీటి నుంచి వస్తాయి. ఇంకొక 4-5 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి దేని నుంచి వస్తాయి అంటే మిస్లీనియస్ కాన్సెప్ట్స్. ఎస్పెషల్లీ రీసెంట్ గా అసలు స్కీమ్స్ అనేవి మనకు చాలా తక్కువ ఉన్నాయి, 4-5 స్కీమ్స్ ఉన్నాయి అంతే. సో వాటి గురించి మనం పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఏపీ రిలేటెడ్ ఎకానమీలో భాగంగా కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక 20-30 కాన్సెప్ట్స్ లేదా పాయింట్స్ లేదంటే టాపిక్స్ ప్రధానంగా ఉన్నాయి. సో వాటిని మనం చూసుకుంటే సరిపోతుంది. వీటి గురించి కూడా నేను సపరేట్ గా మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను. అంటే రీసెంట్ గా లాస్ట్ 6 months 8 months లో ఏపీలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి రఫ్ లో ఒక 30-40 టాపిక్స్ ఉన్నాయి. ఆ 30-40 టాపిక్స్ మీకు ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే సరిపోతుంది. వాటిని రివిజన్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ ఏవైతే లాస్ట్ మినిట్ లో నేను చెప్తున్నాను వీటిని మీరు చేయడం ద్వారా ఖచ్చితంగా 20+ క్వశ్చన్స్ లేదా 20+ మార్క్స్ అనేది ఎక్స్ట్రాగా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళండి. ఆల్రెడీ మీ దగ్గర క్యాపబిలిటీ ఉంది. మన టెస్ట్ ఏవైతే అటెంప్ట్ చేశారో ఎవరికి కూడా 40 మార్కులకి 30 మార్కులకి అయితే తగ్గలేదు. అంటే మీ దగ్గర క్యాపబిలిటీ అంటే ఇంకా ఆ టెస్టులు చాలా మంది ఏం చేశారంటే హాఫ్ అన్ అవర్, 15 minutes, 20 minutes రఫ్లీ అందరు రాసింది ఏంటంటే ఒక 1 hour లోపే టెస్ట్ రాస్తారు. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు 2.5 hours స్పెండ్ చేస్తారు. ఆఫ్లైన్ లో పేపర్ ఉంటుంది. కొద్దిగా మైండ్ అనేది ప్రెజెంట్ ఆఫ్ మైండ్ తో మీరు రాస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వచ్చే మార్క్స్ కి ఆ మార్క్స్ కి 20-30 మార్క్స్ ఎక్స్ట్రాగా ఖచ్చితంగా మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఎవరు స్ట్రెస్ తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ 14 days ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే 20-30 మార్క్స్ అనేది ఎక్స్ట్రా వస్తాయి. ఆల్రెడీ మీకు ఒక బేస్ ఉంది. ఆ బేస్ ప్లస్ ఇవి అన్ని యాడ్ చేసుకుంటే మంచిగా మీరు 170+ స్కోర్ చేశారనుకోండి, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. 200+ స్కోర్ చేశారనుకోండి, ఇంకా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్ళిపోవడానికి కూడా మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోండి. ఇప్పుడు ఎలా అంటే 75 మార్క్స్ ఉన్నాయి. 75 మార్కులకి 60+, 65+ తెచ్చుకుంటున్నా నేను రేస్ లో ఉంటాననే భయంతో చాలా మంది ఉంటారు. అంత స్ట్రెస్ పెట్టుకోకండి. మీరు ఆల్రెడీ 40 మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇంకొక 10 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి అంతే. 450 వచ్చాయి అనుకుంటే 200 మార్క్స్ వస్తాయి. 200 మార్క్స్ వస్తే మీరు డెఫినెట్లీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో దర్జాగా ఉంటారనమాట. అదే కేటగిరీ అయితే మీరు టాప్ లో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఎటువంటి స్ట్రెస్ తీసుకోండి. ఇప్పుడున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక 10-20 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని అవుట్ ఆఫ్ 75 నేను రాయలేదు చేయలేను అనే పరిస్థితి అయితే వద్దు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ ఒక 80% స్కోర్ 80% సిలబస్ మీరు ఫినిష్ చేస్తారంటే బెటర్ గా ఉన్నారని చెప్పాను కదా. ఆ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో అది వదిలేయండి, పర్లేదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో 300కి 290, 280 కట్ ఆఫ్ ఉండవు ఖచ్చితంగా. అలా ఉంటే అది వేరేగా ఉంటుంది ఆ పేపర్. సో మనకి కట్ ఆఫ్ మాక్సిమం ఉంటే మహా ఉంటే ఒక 220 ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. బాగా పేపర్ వచ్చి బాగా మన వాళ్ళంతా ప్రిపేర్ అయినా కానీ 220, 230 దగ్గర ఉంటుంది తప్పితే కానీ అంతకంటే వెళ్ళిపోదు. మనకు ఫీజిబిలిటీ ఉంది కదా, ఒక 60-70 మార్క్స్ ఫీజిబిలిటీ ఉంది కదా. సో ఆ ఫీజిబిలిటీని మనం ఈ టాపిక్ లో వదిలేసి స్ట్రెస్ తీసుకోకుండా చదివిన వాటిని మళ్ళీ రివిజన్ చేయడం ద్వారా బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు ఎగ్జామ్ లో బెటర్ గా ముందుకు వెళ్తారు.
ఖచ్చితంగా మంచి మార్కులు అయితే స్కోర్ చేసే పరిస్థితి ఉంటుంది.